శ్రీకాళహస్తిలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ అర్చకుడిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. పొరుగు సేవకులపై అర్చకుడు నరసింహస్వామి అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమను అర్చకుడు బూతులు తిడుతూ వేధిస్తున్నారని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళల బంధువులు నరసింహస్వామిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. అర్చకుడిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఆనందం లేదని మేము పిలిచేదానికి పోయిన ఎమ్మిని పిలిచేదానికి పోయిన దానికి బజార్ రాబాకండి లోపలికి ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆ ఎమ్మి ముగ్గుడు చూస్తే ఆ ఎమ్మిని బతకనిస్తాడా సార్? ఆ మాదిరితో పుట్టితే ఆయన ఇదేనా మంచిదేనా? ఆయనకే మారు చేస్తున్నాడు సార్. మీరు మాట్లాడండి సార్ గట్టిగా. ఎవరు వచ్చినా బజార్ ఇయ్యని అడుగుతున్నాడు సార్. ఎవరు చేపరాడు పోయినా కూడా ఆ గుడితో ఎద్దంటాడు, రోడ్డుతో ఎద్దంటాడు, ఈ లోపలనే ఉండాలని అంటున్నాడు సార్. ఆమె ఎంతసేపు పిలిచేది, పిలుస్తానే రావు అని చెప్పి చంపు కొట్టి ఒక దెబ్బ కొట్టాడు సార్. స్వామి ఎందుకు కొట్టావు నన్ను స్వామి అంటే, నీ ముహూర్త ఫస్ట్ గేట్లో ఎందుకు అట్లా అరుస్తున్నావు? నేను తేజీ పైన ఎవరో స్పీకర్ పెట్టి అరుస్తున్నాడు అనుకున్నాను, నువ్వే నాతో అరిచింది అని చెప్పి నన్ను కొట్టాడు సార్. నేను మా ఆయనతో అసలు అరవలేదు సార్. ఫస్ట్ గేట్కి వచ్చి బండిలో సైలెంట్గా ఎక్కించుకొని వెళ్ళిపోయాడు సార్ బండిలో నన్ను మా ఆయన. నేను అరవనే లేదు సార్, కావాలనే కొట్టాడు సార్. ఆ రోజు వాళ్ళగరగా మాట్లాడతాడు సార్. నిన్న పేడ పెట్టి దీపాలు పెట్టినారు సార్ ఆడ గూడుల్లో. ఆ గూడుల్లో పేడ ఎత్తిపోయి పూల చెట్లకి వేసాను సార్. నేను చేతపొడి చేసి రేకులు అన్ని ఎత్తిపోయి మంత్రి ఎత్తిపోయి చెట్లకి వేసానని అందరికీ చెప్పాడు సార్. అందరూ నన్ను అడిగినారు సార్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? మా ఆయనకు కూడా చెప్పలేదు సార్. నేను మా ఆయన చెప్తే పనికి పోవద్దు నిలిచిపోంటాడు సార్. నేను బిడ్డలు సాక్కోలేక నేను ఈ పనికి వస్తున్నాను సార్. నా ఇంట్లో పరిస్థితి బాగలేదు.